ఎగ్జాక్ట్లీ 1 year 3 months బ్యాక్ నేను కూడా మీలాగానే ఇదే నమ్మాను అండ్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను అండ్ మై లైఫ్ ఈస్ కంప్లీట్లీ చేంజ్డ్. దిస్ ఈస్ వన్ థింగ్ ద బిగ్ లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటి అంటే చూసింగ్ ఇండస్ వైవా యాజ్ మై కెరియర్, సీరియస్లీ స్పీకింగ్. అండ్ ఈవెన్ ఇన్ ద బెస్ట్ ఆపర్చునిటీ యూ షుడ్ హ్యావ్, నన్ను ఎవరన్నా వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే యువర్ మెంటర్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్, ఈజ్ అ షార్ట్ కట్ టు సక్సెస్. లైఫ్లో ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ మీరు చూడండి, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ దెర్ ఈస్ ఎ కోచ్, దెర్ ఈస్ ఎ మెంటర్. సో ఈవెన్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎనీబడి కెన్ స్టార్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడం ఇంకా ఈజీ, ఎందుకంటే లక్షల లక్షలు కోట్లు కోట్లు ఇన్వెస్ట్ చేసి లేదు. దెర్ ఇస్ నో స్ట్రిక్ట్ కండిషన్స్, నో ఏజ్ గ్రూప్, నో లిమిటేషన్. So it is very easy to start network marketing business, but to become successful in network marketing business, you should have the most successful person as a mentor, as a coach. The shortcut for success is getting a right coach and getting a right mentor. So in that way, నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడం ఒక మంచి డెసిషన్, అట్ ద సేమ్ టైం గ్రేట్ డెసిషన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. బట్ బీయింగ్ ఇన్ ప్రీమ్ సర్ ఆర్గనైజేషన్ ఈజ్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. వై సేయింగ్ దిస్, చాలా మంది ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దెమ్ అబౌట్ దిస్. హూ ఈస్ దిస్ పర్సనాలిటీ? He's having more than 15 years in this network marketing experience in this industry, and almost from last 7 years he is the top performer. మన కంపెనీలో డిఏసి అని ఒక కేటగిరీ ఉంటుంది, బ్లాక్ డైమండ్స్ కంటే మోర్ పవర్ఫుల్. డిస్ట్రిబ్యూటరీ అడ్వైజరీ కౌన్సిల్ అంటే మన అందరి తరపున కంపెనీలో డెసిషన్స్ తీసుకోవడానికి డిఏసి అని ఒక బోర్డు ఉంటుంది. ఆ డిఏసి మెంబర్ అవ్వాలి అంటే యూ షుడ్ బి ద టాప్ 10 పర్ఫార్మర్స్లో యూ షుడ్ బి ద పర్ఫార్మర్. ఇట్స్ నాట్ లైక్ సార్ నేను ఒకసారి అచీవ్ చేసేసాను అండ్ ఎవ్రీ ఇయర్ ఐ షుడ్ బి ద నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. యూ షుడ్ బి ద బెస్ట్ పర్ఫార్మర్, ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. ఎస్ ఐఎమ్ ద బెస్ట్ అని ప్రతి ఇయర్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే వాళ్ళల్లో వాళ్ళు డిఏసి మెంబర్స్ ఉంటారు. సో అలా కన్సిస్టెంట్లీ ఫ్రమ్ ద లాస్ట్ 7 years he is a DSC member, and he is a number 1 earner in Indus Viva right now. Not only rubies, pearls, there are many diamonds in his organization. తను డైమండ్ అవ్వడమే కాదు, ఎంతో మందిని డైమండ్స్ చేసిన పర్సనల్. డైమండ్స్ అంటే కరోడ్పతిస్ బాస్, కరోడ్పతిస్. ఎవ్రీ డే 1 crorepati is coming out ఈరోజు ఇండస్ వైవాలో. ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, మీరు సక్సెస్ అవ్వడం అన్నా మీకు తెలియాలి, మనకు సక్సెస్ అవ్వడం తెలియాలి, లేదా సక్సెస్ అవ్వడం తెలిసిన అతన్ని చేయబట్టుకోవాలి వదిలిపెట్టకుండా. సో ఫర్ మీ ద షార్ట్ కట్ ఇన్ సక్సెస్ ఇస్ గెటింగ్ ఎ రైట్ కోచ్ అండ్ రైట్ మెంటర్, బికాస్ వాళ్ళు 20 years 30 years 10 years ఎక్స్పీరియన్స్ని మనకు కేక్ వాక్ లాగా చేస్తారు. మనం ఆ హడ్డిల్స్ అని టైం వేస్ట్ అండ్ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా. సో అటువంటి మెంటర్ టుడే who is my sponsor, I'm proud to say this, he is my sponsor, my mentor in Indus Viva. So with this I can say my life before Prem sir and after Prem sir, before Indus Viva and after Indus Viva, he is not only mentor for me, entire Indus Viva ki chief mentor. So atvanti personality, on a request today we have him here on a special call. So I would like to play a small video before I invite him. Just ఈ పర్సనాలిటీని కలవాలి అంటే ఆల్మోస్ట్ 3 months 6 months డైమండ్స్కే టైం పడుతుంది ఆఫ్లైన్లో ఒకప్పుడు. బట్ థ్యాంక్స్ టు దిస్ జూమ్ టెక్నాలజీ ఈరోజు ఎవ్రీ డే హీఈస్ ఏబుల్ టు రీచ్ 1 monthలో చేయాల్సిన పని 1 dayలో కంప్లీట్ చేస్తున్నాడు ఈ టెక్నాలజీని వాడుకొని. ఈరోజు మార్నింగ్ వీ హ్యాడ్ ఎ సెషన్ అండ్ అగైన్ అర్లీ మార్నింగ్ 6 o'clock మెంటరింగ్ సెషన్ తీసుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం యుఎస్ కాల్, తర్వాత రువాండా కాల్, శ్రీలంక కాల్, దాని తర్వాత ఎవ్రీ స్టేట్లో ఎవ్రీ లీడర్స్తో డిస్కషన్స్ కాల్. సో ఇంత పవర్ఫుల్ పర్సనాలిటీ టుడే ఆన్ ఎ స్పెషల్ రిక్వెస్ట్ ఈస్ కమింగ్ టు అస్. సో కొత్తగా స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరి కోసం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం హీ వాంట్ టు సే సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్ట్రాంగ్ మెసేజ్ ఫ్రమ్ హిమ్. సో బిఫోర్ ఇన్వైటింగ్ హిమ్ ఐ వాంట్ టు షేర్ ఏ స్మాల్ వీడియో. Sharath, are you able to see this? How can you build India? Yes, sir, I think very simple. Video? Yeah, sir, we are able to see. Build Indians and you can build India. ಇಡೀ ಪ್ರಪಂಚದಲ್ಲಿ one country is rising, one country is growing. ಈ ಒಂದು ಗ್ರೋತ್ಗೆ we as a company Indus Viva, we want to be the backbone for the growth of the Indian economy. ಅದಕ್ಕೆ we are telling you, building Indians, we will build India.
నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రత్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగోతలు నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రత్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే వెలుగైనా ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే వెలుగైనా నినాదమెదడలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడుకొడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం హృదయ నినాదమెదడలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడుకొడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం కొడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మమన్నది ఒంటరి కడ వరకు ఎదలు బలమే నడిపే తోడుగా జగమే గెలిచే పదమై సాగయ్యా Yes. So he is the one who is changing millions of people's life across the world. You know, Team Assam, Team Andhra, Team Telangana, Team Rwanda, Team Sri Lanka, Team USA, what not. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దే విల్ బి ఒక 100 మంది ఎయిర్పోర్ట్ కి రిసీవ్ చేయడానికి వచ్చే కెపాసిటీ ఉన్న పర్సనాలిటీ. అండ్ యునో అవర్ బిలవ్డ్ మెంటర్, మై పర్సనల్ స్పాన్సర్, our Prem Kumar Parthasarathi sir. So let me invite him to the spotlight for his valuable words. I'm super excited. So Prem sir, can you please come to spotlight and share your experience, sir? One second. Yes, sir. Yes, sir. Good morning. Very good morning, sir. Good morning. Good With a morning. thundering round of applause, I want everybody to clap and to give the love to Prem sir. Good morning, everybody. Namaste, namaste. Andarki namaskaram. Thank you for the wonderful introduction, Arjun. It's always a delight. ఎప్పుడైతే నేను అర్జున్ అండ్ టీమ్ ని కలవడానికి వస్తానో ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎందుకంటే బికాస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో ఐ లవ్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ దిస్ అట్మాస్ఫియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మండే మార్నింగ్, ఐ నో మీరందరూ కూడా వేరే వేరే పనిలో బిజీగా ఉండొచ్చు, కానీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంది అని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వేరే పని అన్నిటినీ మీరు ఆపేసి ఇక్కడ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ యువర్ టైమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అండ్ ఎస్పెషలీ రీసెంట్గా బిజినెస్ని ఎవరైతే స్టార్ట్ చేశారో, మేబీ 1 week బిఫోర్ 1 week ఆర్ ఫ్యూ డేస్ అయింది, లాస్ట్ 2 weeks అని ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారో ఈరోజు వాళ్ళతో కొన్ని విషయాల్ని మాట్లాడాలని ఐ వాంటెడ్ టు ఇన్వైట్ దెమ్. అండ్ ఈరోజు ఈ డిస్కషన్ మేబీ ఫర్ 15-20 minutes అ షార్ట్ డిస్కషన్ మీతో మాట్లాడాలని అనిపించింది. సో ఐ ఇన్వైటెడ్ అండ్ వీ అరేంజ్ దిస్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఇండస్ వివా ఫ్యామిలీ. ఎవరైతే రీసెంట్లీ ఇండస్ వివా బిజినెస్ ని స్టార్ట్ చేశారో ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ వండర్ఫుల్ కంపెనీ. బికాస్ ఇండస్ వివా, we don't want to be the best company in the world, we want to be the best company for the world. ఇప్పుడు బేసికలీ ఇండస్ వివా ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అంటే
అందరికీ అర్థమవుతుంది. అంటే ప్రపంచంలో మనమే గొప్ప కంపెనీ అవ్వాలి అనే ఒక ఉద్దేశం ఉంటే వి వాంట్ టు బికమ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. కానీ మన ఇంటెన్షన్ ఇస్ నాట్ టు బికమ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, బట్ వీ మే నాట్ బికమ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, బట్ డెఫినెట్లీ మన ప్రయత్నం పోరాటం ఏంటికి అంటే ఏదాంటికి అంటే వీ వాంట్ టు బికమ్ ద బెస్ట్ కంపెనీ ఫార్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో బెస్ట్ కంపెనీ కాదు, ప్రపంచానికి బెస్ట్ కంపెనీ, అది మన ఉద్దేశం. ఐ థింక్ ఈ ఒక స్టేట్మెంట్లో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఇండస్ వివా. బేసికలీ వాట్ ఈస్ ఇండస్ వివా అంటే, కొంతమంది సార్ ఐపల్స్ అంటారు, కొంతమంది యుఎస్ లో ఉండేవాళ్ళు ఇలాంటి ఐవేద్ చూపిస్తారు. కానీ అఫ్ కోర్స్ వీ హ్యావ్ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. మన ప్రోడక్ట్స్ గురించి దేర్ ఇస్ నో డౌట్. సో products are very, very, very important part of our business. Kani what is Indus Viva? Indus Viva ante, is it a product? Ante maybe oka 50% customers lo evaraithe unnaro వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుంది అంటే, వాట్ ఈస్ ఇండస్ వివా అంటే, అరే ఐ కాఫీ రా, నా డయాబెటిక్ కాఫీ తెచ్చావు కదా, అదే కదా అంటారు, రైట్? సో కస్టమర్స్ దే విల్ లుక్ అట్ ఇండస్ వివా యాజ్ ఏ ప్రోడక్ట్ మేకింగ్ కంపెనీ. వెరీ గుడ్. మేబీ మన కంపెనీలో కొన్ని స్టాఫ్స్లు ఉన్నారు, వేల మంది, మేబీ 100, 200 or I think even 500 staffs, including our factory workers and everything, and all over India, logistics, anni kalisi, maybe around 500 to 1000 staffs, directly and indirectly. Contract farming lo unde farmers, vyavasayalu, villandaru kalisi, maybe around 1000-2000 people. So vallu they will think Indus Viva is a company. Nenu Indus Viva lo I am an employee, or I am a supplier to Indus Viva, I am a contract farmer for Indus Viva ani వాళ్ళు అనుకుంటారు. కానీ is that correct? Yes, it is also correct. And outside, బయట ప్రపంచంలో, if you ask Indus Viva, అరే what is Indus Viva అంటే, Indus Viva గురించి ప్రాపర్గా తెలియకపోయిన వాళ్ళు, టోటల్లీ Indus Viva అంటే నాకు తెలియదు అనేవాళ్ళు, they say I don't know, it's maybe a company పేరా, ఇండస్ అంటే ఏంటి, ఇండస్ వివా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు, రైట్? సో మేబీ ద అవుట్ సైడ్ పీపుల్, కొంతమంది దోస్ డోంట్ నో, ఇట్స్ ఫైన్. కొంతమంది దే మే బి లైక్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఆ ఇండస్ వివా విన్నాను, కానీ సరైన పర్సన్తో కూర్చొని ఇండస్ వివా గురించి మాట్లాడకపోయాను. సో ఎవరో బస్ మీద ట్రావెల్ చేసినప్పుడు, అరే ఏదో ఒక చైన్ ఏదో ఉందిరా, నువ్వు టూ మెంబర్స్ ఇలా నువ్వు పెంచుతో పోతే యూ విల్ గెట్ ఇన్కమ్ అన్నారు, వీక్లీ 2.5 lakh, అదేమో స్కీమ్ అని. సో కొంతమందికి ఇలా కన్ఫ్యూజన్స్లు ఉంటాయి. ఇండస్ వివా అంటే అదేరా, అదే జనాల్ని పట్టుకొచ్చే ఒక బిజినెస్, ఇలాంటి ఒక కన్ఫ్యూజన్తో ఉంటారు. యాక్చువల్లీ వాట్ ఈస్ ఇండస్ వివా? టెక్నికల్లీ స్పీకింగ్, ఇండస్ వివా ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 2 great ఇండస్ట్రీస్. ఒకవైపు ఇండస్ వివా ఈజ్ అ వరల్డ్ క్లాస్ వెల్నెస్ ప్రోడక్ట్స్ ని తయారు చేసే ఒక మల్టీనేషనల్ కంపెనీ. బికాస్ వీఆర్ నాట్ మల్టీనేషనల్, మల్టీ కాంటినెంటల్. వీఆర్ ఇన్ ఆఫ్రికా, వీఆర్ ఇన్ అమెరికా, వీఆర్ ఇన్ ఏషియా. సో 3 continents వీఆర్ కవరింగ్. we have started. So this is an MNC which is making world class products ani kuda manam anukochu. So one side mana Indus Viva ante, it is a combination of 2 great industry. One is the wellness company, wellness industry ki belong chese oka company, product paranga manam chuste. ఇంకొక వైపు ఆపర్చునిటీ పరంగా చూస్తే, ఇట్ ఈస్ అ కమ్యూనిటీ కామర్స్ కంపెనీ, అదర్వైజ్ టెక్నికల్లీ వీ కెన్ సే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో one is wellness, which is considered to be one of the most powerful industry of the 21st century. For what you call wellness, which is going to be the next $1 trillion industry. Community commerce, the business of the 21st century. So this is a combination of 2 రెండు పవర్ఫుల్ అయిన ఇండస్ట్రీ కాంబినేషన్ ఈస్ ఇండస్ వివా. సో ఇండస్ వివాలో వాట్ వీఆర్ డూయింగ్, బేసికల్లీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ ప్రోడక్ట్స్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది వన్ సైడ్. ఇంకొక సైడ్ వీఆర్ ప్రొవైడింగ్ ది ఆపర్చునిటీ. ఎవరైతే మనతో కలిసి మనలా బిజినెస్ లో పార్ట్నర్స్ అవ్వాలి, బిజినెస్ మెన్ అవ్వాలి, ఆంటర్ప్రెనర్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వీఆర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఈ క్లారిటీ మనలో ఉండాలి. మనలో క్లారిటీ ఉంటే వీ కెన్ క్లారిఫై టు ఎనీబడి అండ్ ఎవ్రీబడి. మేబీ లోకల్ పంచాయతీ హెడ్, మేబీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆర్ ఈవెన్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ జడ్జ్, ఎవరు కానీ నో ప్రాబ్లం, అందరితో మనము ఈ క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ బిజినెస్. సో ఎవరైతే రీసెంట్లీ స్టార్ట్ చేశారో, ఫస్ట్ థింగ్
నేను ఈ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేయకండి. అందుకే ఈరోజు ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 15 years అండ్ దిస్ ఇస్ మై 16th year. 2005లో అడుగు పెట్టాను ఈ ఇండస్ట్రీలో అండ్ టుడే ఇట్ ఈస్ 16th year. అండ్ ఐ వాంట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సే థ్యాంక్స్ టు మై మెంటర్ అడ్వకేట్ అభిలాష్ థామస్, మై మెంటర్ అండ్ మై స్పాన్సర్. అండ్ ఆల్సో ఇప్పుడు కరెంట్లీ మన కంపెనీలో హీ ఈస్ ద CEO ఆఫ్ దిస్ కంపెనీ. హీ ఈస్ అన్ అడ్వకేట్ బై ప్రొఫెషన్. ఎందుకు అడ్వకేట్ అని చెప్తున్నానంటే బికాస్ అన్ అడ్వకేట్ లీడింగ్ అ కంపెనీ అంటే హౌ మచ్ పక్కా లీగల్ దిస్ కంపెనీ విల్ బి అనేది మనకి ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఓకే, సో న్యూ పర్సన్స్ ఫస్ట్ టైం ఎవరైతే ఈ బిజినెస్ ని ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసి ఇంకా స్టార్ కూడా అచీవ్ అవ్వకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, డోంట్ బి అభిమన్యు, ఆల్వేస్ బి అర్జున. డోంట్ బి అభిమన్యు, ఆల్వేస్ బి అర్జున. అభిమన్యు అండ్ అర్జున వీళ్ళిద్దరూ కూడా దే ఆర్ పవర్ఫుల్ వారియర్స్. కానీ అభిమన్యు అండ్ అర్జునలో తేడా ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే, అర్జున ఆల్వేస్ హ్యాడ్ కృష్ణ. అందుకే ఎలాంటి పోరాటం ఎలాంటి ప్రాబ్లం వస్తే కూడా కృష్ణ వాజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హిమ్. మీ బిజినెస్ లో మీకు కృష్ణ ఎవరంటే ఇట్ ఈస్ యువర్ అప్లైన్. సో నెవర్ డూ ఎనీథింగ్ మాట్లాడాలి మీ ప్రాస్పెక్ట్తో అనుకుంటే కూడా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వాట్ యూ షుడ్ స్పీక్, యూ షుడ్ నాట్ స్పీక్ అనే దాంట్లో చాలా క్లియర్గా ఉండాలి. ఫస్ట్ థింగ్, డోంట్ బీ అభిమన్యు, బి అర్జున. అభిమన్యు ఏం చేశాడు? అరే ఐ నో ఎవ్రీథింగ్ రా. ఎందుకంటే వాడు ఏం చేశాడంటే, వెన్ హీ వాజ్ ఇన్ హిస్ మదర్ స్టమక్ హీ వాజ్ లిసనింగ్. కృష్ణ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ చక్రవ్యూహం అండ్ అభిమన్యు ఏం చేశాడంటే హీ వాజ్ లిసనింగ్ అండ్ సడన్లీ ద మదర్ ఆఫ్ అభిమన్యు షీ గాట్ స్లీప్. అది నిద్రపోయింది. అప్పుడు తను కూడా ఆ చక్రవ్యూహంని ఎలా ఎంటర్ చేయాలి అని హీ అండర్స్టూడ్, బట్ హౌ టు ఎగ్జిట్ హీ డోంట్ నో. అందుకే ఏమైందంటే హాఫ్ నాలెడ్జ్ తో హీ గాట్ స్టక్ అండ్ హీ గాట్ కిల్డ్. సో హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. సో మనము ఆల్వేస్ బిలీవ్ that I should become Arjuna, not Abhimanyu. దానికి మీరేం చేయాలంటే, don't be an individual player, always be a team player. Always be a team player. So initially you are a part of a team. You don't know batting, you don't know bowling, కానీ you can win the match. ఇది మీకు అందరికీ తెలుసు. క్రికెట్లో మీకు బ్యాటింగ్ రాలేదు, బౌలింగ్ కూడా అసలుగా you don't know good bowling అంటే కూడా if you are a part of a wonderful team as a fielder, you will get the championship. So first 3 months to 6 months especially manamu we should be completely a team player. So evaraithe team loki vachi team player ga untaro, they will be elevated to the next rank. So first point, never fight alone like Arjuna, always fight never fight like Abhimanyu, always fight with like a attitude of Arjuna. Second point, there is a team which is there with you. అన్నిటికీ ఫర్ ఎగ్జాంపుల్ 1-to-1 ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎవరికైనా ప్రాస్పెక్టింగ్ చేయాలి, వాళ్ళని ఇన్వైట్ చేయాలి, వాళ్ళని మీట్ చేసి ఫాలోఅప్ చేయాలి, ట్రై పార్టీ కాల్స్, సేల్స్ క్లోజింగ్, అన్నిటికీ కూడా దెర్ ఈస్ ఎ పవర్ఫుల్ టీమ్ బిహైండ్ యూ. సో మనము ఈ టీమ్ని ప్రాపర్గా వాడుకుంటే, ఆ సపోర్ట్ని, రిసోర్సెస్ని, ట్రైనింగ్స్ని ప్రాపర్గా వాడుకుంటే వీ విల్ బికమ్ పవర్ఫుల్. సో హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు విన్ ఇన్ దిస్ బిజినెస్? మీరు ఈ బిజినెస్లో గెలిచాలంటే, ఇఫ్ యూ వాంట్ టు విన్, గెలవాలంటే మీరు ఆల్వేస్ థింక్ యాజ్ ఏ టీమ్. అండ్ సెకండ్ థింగ్, ఇనిషియల్లీ సార్ నేను స్టార్ 250 ఈ ర్యాంక్లోకి వెళ్ళాలి ఫాస్ట్గా అంటే ఒక షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటే డెఫినెట్గా ఉంది. ఇనిషియల్లీ మనం ఏం చేసుకోవచ్చు, ఈ డెఫినెట్లీ మీతో లిస్ట్ ఉండొచ్చు. యూ మే హ్యావ్ ఎ బిగ్ లిస్ట్ చేయండి అని చెప్పారు కదా మీ అప్లయన్స్ వీడియోలో, ట్రైనింగ్స్లో, ఎన్డిఓలో. సో యూ హ్యావ్ టు కీప్ ద లిస్ట్ రెడీ. కానీ మై సజెషన్ ఏంటి అంటే, మన ఫస్ట్ క్విక్ స్టార్ ఆర్ స్టార్ అవ్వాలంటే you don't go to the public, you don't go very far. మన క్లోజ్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇండస్ట్రీ వాళ్ళు స్టార్ 250 ర్యాంక్ అవ్వడానికి అంటే, మిడ్ నైట్తో నైట్ 11 o'clock 12 o'clock మిడ్ నైట్ 1 o'clock కూడా ఫోన్ చేస్తే నాకు ఒక ప్రాబ్లం ఉంది అని ఎవరికైనా చెప్తే, మన కోసం వచ్చి మమ్మల్ని కాపాడేకి ఎవరైనా వస్తారు కదా. మేబీ టైర్ పంచర్ అయి ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో
మన మీద 100% ట్రస్ట్తో, మన మీద 100% కేర్తో ఎవరైతే వచ్చి మనతో నిలబడి మమ్మల్ని సపోర్ట్ చేస్తారో అలాంటి వాళ్ళని మనము స్టార్టింగ్ అప్రోచ్ అవ్వాలి. డోంట్ గో టు ద పబ్లిక్. బిఫోర్ యూ గో టు ద పబ్లిక్, మన ఫ్యామిలీ, మన సర్కిల్, మన ఫ్రెండ్స్తో పర్సనల్గా మనము ఈ బిజినెస్ గురించి మాట్లాడి యూ కెన్ అచీవ్ ద స్టార్ ర్యాంక్ వెరీ ఈజీలీ. రైట్? మీ మావయ్య కానీ, మీ బ్రదర్ ఇన్ లా, మేబీ యువర్ కజిన్, యువర్ క్లోజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, సో వాళ్ళతో కూర్చొని మీరు మాట్లాడకూడదు. యూ హ్యావ్ టు ఓన్లీ ఇంట్రడ్యూస్ దెమ్ టు యువర్ అప్లైన్. మీ అప్లైన్స్ మీకోసం మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత, ప్రజెంటేషన్ అయిన తర్వాత, ఫాలోఅప్ అయిన తర్వాత పర్సనల్గా ఒక మాట, అరే నేను ఉన్నాను కానరా, నువ్వు ఎందుకు నువ్వు టెన్షన్ అవుతావు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, డోంట్ వరీ, నాతో నమ్మకంతో నువ్వు రా అని మీరు ఒక మాట చెప్తే యువర్ స్టార్ ఈస్ కంప్లీటెడ్. సో స్టార్టింగ్లో స్టార్ 50 ర్యాంక్ మనం అచీవ్ చేయడానికి మన క్లోజ్ సర్కిలే మనకి పనికొస్తుంది. సో డోంట్ నీడ్ టు వరీ ఆఫ్ గోయింగ్ టు వెరీ ఫార్ పీపుల్. సార్ యుఎస్లో ఎవరో నా ఫ్రెండ్ ఉన్నాడు, సార్ బెంగళూరులో ఎవరో నా ఫ్రెండ్ ఉన్నాడు, కాశ్మీర్లో ఉన్నారు, చాలా దూరం ఉండే వాళ్ళకైనా మన దగ్గర ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని మనం అప్రోచ్ అయ్యి వీ కెన్ టాక్ అబౌట్ దిస్ బిజినెస్. అండ్ సెకండ్ పాయింట్, యూజువల్లీ ఇనిషియల్ టైంలో చాలా మంది చేసే మిస్టేక్స్, ఎస్పెషలీ ఆ మిస్టేక్స్లో నేను పిహెచ్డి చేశాను. యాక్చువల్లీ ఆ మిస్టేక్ ఏంటి అంటే, బిజినెస్ గురించి అన్ని విషయాలు నేనే చెప్పడం డైరెక్ట్లీ, నా ప్రాస్పెక్ట్కి, నా గెస్ట్కి, నా ఇంటి వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి నేనే చెప్తే ఎప్పటికీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేరు. ఎందుకంటే రేపు వరకు, నిన్న వరకు మీరు యువర్ బ్రదర్, సడన్లీ నేను ఒక ప్రొఫెషనల్ అని వస్తే అరే ఇవన్నీ వద్దురా అంటారు. సో అందుకే మన వాళ్ళకి మనము ఎప్పుడు కూడా డైరెక్ట్గా అప్రోచ్ చేయకూడదు. వి షుడ్ ఆల్వేస్ ప్రిపేర్ దెమ్. మావయ్య మీతో మాట్లాడక వస్తున్నాను, నా ఫ్రెండ్తో కలిసి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి, నువ్వు ఫ్రీ ఉంటావు కదా ఒక హాఫ్ అన్ అవర్ మావయ్య? అవునా, ఓకే నేను వస్తాను, నువ్వు ఉంటాను రా, నువ్వు రా, ఇంటికి రా. మావయ్య నేను వచ్చినప్పుడు నా ఫ్రెండ్ కూడా నాతో కలిసి వస్తున్నాడు, సో అందుకే నువ్వు రెడీగా ఉంటే మంచిది, మనం కూర్చొని పర్సనల్గా మాట్లాడదాం. రైట్, ఓకే, వెరీ గుడ్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేబీ డిజిటల్గా కలిసినప్పుడు యూ కెన్ ఇంట్రడ్యూస్, అరే పవన్, దిస్ ఇస్ మై అంకల్ డా, అంకల్ నాకు చాలా బ్లెస్సింగ్, చిన్న వయసు నుంచి నాకు వెరీ వెరీ ఫేవరెట్ అంకల్ నాకి. సో అంకల్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ పవన్, ఈరోజు ఈ బిజినెస్ గురించి, ఈ ప్రోడక్ట్స్ గురించి, నేను ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, దానికి మీ సలహా నాకు కావాలి, అందుకే అంకల్ మీకు ఈ బిజినెస్ గురించి చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్. తర్వాత ఆ ప్రెజెంటేషన్ అయిన తర్వాత, అంకల్ మీ బ్లెస్సింగ్స్ ప్లస్ 200 PV నాకు అవసరం, నన్ను బ్లెస్ చేసి సక్సెస్ అవ్వడానికి మీరు నాకు సపోర్ట్ చేయాలి అంకల్ అని అంకల్తో మీరు అడగొచ్చు, మామతో. రైట్? సో దిస్ ఈస్ ద వే హౌ యూ కెన్ ఫినిష్ యువర్ స్టార్ ర్యాంక్ అండ్ స్టార్ 250 ర్యాంక్. తర్వాత వెన్ యూ హ్యావ్ లిటిల్ ఇన్కమ్, లిటిల్ ఎక్స్పీరియన్స్, దెన్ యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ అవుట్ సైడ్ పీపుల్. అంటే మన ఫ్రెండ్స్ కానీ, మన దగ్గర లేక కొంచెం people those who are not very close. We call this cold, warm and hot. Cold ante వాళ్ళని మనము రెగ్యులర్లీ వీఆర్ నాట్ మీటింగ్ దెమ్, మన ఫ్రెండ్సే కానీ వీ మీట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ ఆర్ మేబీ వన్స్ ఇన్ 2 years. సో ఇట్స్ వెరీ వెరీ కోల్డ్, ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు, ఇట్స్ వెరీ ఫ్రీజ్, నాట్ ఇన్ ఫ్రిడ్జ్, ఫ్రీజర్, వేర్ యూ కీప్ ద ఐస్. సో దట్స్ కోల్డ్. వార్మ్ అంటే విచ్ ఇస్ రెగ్యులర్లీ వీఆర్ మీటింగ్ వన్స్ ఇన్ ఎ వైల్ బట్ నాట్ వెరీ ఆఫెన్, అట్లీస్ట్ హాయ్ హలో రెగ్యులర్ మాటలు ఇవన్నీ ఉంటాయి. హాట్ అంటే మనము ఎవ్రీ టైం మినిమం వీక్లీ 2 times కలిసి మాట్లాడతాము, రెగ్యులర్లీ ఫోన్ మీద మాట్లాడతాం. మనకి మన వాళ్ళు అంటే మన ఇన్నర్ సర్కిల్ అని ఉంటుంది కదా, అది ఇన్నర్ సర్కిల్. సో డోంట్ నీడ్ టు గో టు ద కోల్డ్ మార్కెట్, నో నీడ్ టు గో టు ద వార్మ్ మార్కెట్, గో టు ద హాట్ మార్కెట్. మన ఇన్నర్ సర్కిల్, దాన్ని మనము ప్రాపర్గా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ప్రాపర్గా సిస్టమేటిక్గా మనం అప్రోచ్ అవుతే డెఫినెట్లీ you will be able to make it. And finally, I just want to give one tip. A tip enti ante, always be innocent. Always be innocent. అంటే నాకు అన్ని విషయాలు తెలుసు, నేను ఈ బిజినెస్ గురించి చాలా అర్థం చేసుకున్నాను అని మనం మాట్లాడకి ట్రై చేస్తే, మేబీ ద ఆపోజిట్ పర్సన్ ఆల్సో ఈజ్ వెరీ క్యూరియస్. హీ ఆల్సో వాంట్ టు హర్ట్ యువర్ ఈగో, యూ వాంట్ టు చెక్ యువర్ నాలెడ్జ్. కానీ ఆల్వేస్ బీ ఇన్నోసెంట్. అంకల్ ఆర్ ఆంటీ, నాకు ఈ బిజినెస్ గురించి చాలా ఎక్కువ తెలియదు, మై ఫ్రెండ్ పవన్ ఆర్ మేబీ అఫ్రీద్, హీ నోస్ అబౌట్ ద బిజినెస్, సో వాడు మీతో మాట్లాడతాడు, నేను ఐ విల్ బి సిట్టింగ్ సైలెంట్లీ. రైట్? సో ఎంత ఇన్నోసెంట్గా, నాట్ యాక్టింగ్ యాజ్ ఇన్నోసెంట్,
బిహేవ్ ఇన్నోసెంట్. ఎంత ఎక్కువ మీరు ఇన్నోసెంట్గా ఉంటారో అంత త్వరగా మీ బిజినెస్ కూడా డెవలప్ అయిపోతుంది. రైట్? సో నో నీడ్ ఆఫ్ షోయింగ్ యువర్ నాలెడ్జ్ ఆర్ ఇంటెలిజెన్స్. మన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని వీ విల్ కీప్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు ద టైమ్ ఇస్ నాట్ ఫర్ అస్ టు డూ బ్యాటింగ్. అవర్ టైమ్ ఇస్ టు హెల్ప్ ద బ్యాట్స్మెన్ టు గివ్ ద బ్యాట్. అరే నువ్వు గో టు ద స్క్రీజ్ అండ్ యూ డూ ద బ్యాటింగ్. యు ఆర్ నాట్ హియర్ టు డూ ద బ్యాటింగ్. మనకు కూడా టైం వస్తుంది మాట్లాడేకి. సో దెర్ విల్ బి టైమ్. ఇట్ ఈస్ లైక్ ఐ డూ, వీ డూ, యూ డూ. స్టార్టింగ్ లో ఐ డూ అంటే అప్లైన్ మీకోసం అన్నిటిని కూడా చేసిస్తారు. దే విల్ ప్లాన్ ఇట్ ఫర్ యూ. మీకోసం అన్ని విషయాల్ని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎంగేజ్ అయ్యి చేస్తారు. సో దట్స్ కాల్డ్ ఐ డూ స్టేజ్, ఫస్ట్ స్టేజ్. తర్వాత మీరు మీ అప్లైన్ ఇద్దరు కలిసి చేసే ఒక లెవెల్ ఉంటుంది. దట్స్ కాల్డ్ వీ డూ. మనం ఇద్దరు కలిసి మాట్లాడదాం. నువ్వు 5 minutes మాట్లాడు ఐపల్స్ గురించి, నేను 2 minutes టెస్టిమోనియల్స్ చెప్తాను, నా టెస్టిమోనియల్. నువ్వు కాఫీ గురించి మాట్లాడు అప్లైన్, నేను ఐ కాఫీ టెస్టిమోనియల్, మా అమ్మది టెస్టిమోనియల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడు. సో దట్స్ కాల్డ్ వీ డూ. ఐ డూ అంటే ఓన్లీ అప్లైన్ విల్ స్పీక్ ఎవ్రీథింగ్ 100%. వీ డూ అన్నప్పుడు ఇట్ మే బి 50-50. తర్వాత కొంచెంసేపు కొంత టైం అయిన తర్వాత మేబీ మీరు స్టార్ 250, 500 లెవెల్కి వెళ్ళిన తర్వాత చేతిలో కొంచెం ఇన్కమ్, మాట్లాడేకి కొంత ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఉంటుంది. అప్పుడు యువర్ అప్లైన్ మేబీ నాట్ దేర్ ఆర్ మేబీ అప్లైన్ ఈజ్ జీరో, హీఈస్ జస్ట్ సిట్టింగ్ విత్ యూ, కానీ అన్ని మాటలు కూడా మీరే మాట్లాడతారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూ డూ. ఐ డూ అంటే అప్లైన్ చేసేది, వీ డూ అంటే మనం ఇద్దరు అప్లైన్ నేను కలిసి చేసేది. థర్డ్ లెవెల్ అంటే అప్లైన్ ఈజ్ సైలెంట్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్. సో దట్స్ కాల్డ్ ఐ డూ, వీ డూ, యూ డూ. సో ఈ ప్రిన్సిపల్స్ ని మైండ్ లో పెట్టుకొని, ప్లస్ ఆఫ్ కోర్స్ వీడియో మీద ఐ థింక్ అవర్ తెలుగు వీడియో వాస్ దేర్, అర్జున్ హెస్ డన్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇవన్నిట్లో ట్రైనింగ్స్ లో వాట్ ఎవర్ యువర్ అప్లైన్స్ హ్యావ్ టోల్డ్ యూ, దాన్ని మీరు క్లియర్ గా ఫాలో అవుతే డెఫినెట్లీ ఐఎమ్ డామ్ ష్యూర్ యూ కెన్ ఫినిష్ యువర్ స్టార్ ర్యాంక్. యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ మనము ఈ పని కోసం ఒక 24 hours ని ప్లాన్ చేసి 24 hours మన ఇన్నర్ సర్కిల్లో ఇటు వెళ్ళి అటు వస్తే స్టార్ ర్యాంక్ అనేది ఫినిష్ అయిపోతుంది. అంటే బేసిక్ పాయింట్ ఏంటి? ఇన్నోసెంట్. వీ షుడ్ బి వెరీ వెరీ ఇన్నోసెంట్. మనం వెళ్ళినప్పుడు కొంతమంది అరే ఇవన్నీ చూసాండ్రా, అన్ని కథలు అన్ని స్టోరీస్లు చెప్పొచ్చు. మనం అప్పుడు కూడా ఏం చెప్పాలంటే అసలుగా ఐ డోంట్ నో ఎనీథింగ్ అండి. సో ఐ వాంట్ మిస్టర్ చిరంజీవి నా అప్లైన్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు మీతో, మేబీ శరత్ గారు మాట్లాడతారు మీతో అని. లెట్ యువర్ అప్లైన్ హ్యాండిల్ ద ఫైట్ ఆర్ ద కాన్వర్జేషన్. మీరు సైలెంట్గా ఉండాలి. దట్ మూవీ డీజే మూవీ, అల్లు అర్జున్ క్యారెక్టర్, రైట్? సార్ నన్ను చంపేకి చెప్పిన వాళ్ళు ఎవరు, వాళ్ళు పేరు మాత్రం చెప్పండి సార్, ఎంత ఇన్నోసెంట్గా ఉంటాడు, రైట్? మీరు కూడా అలాగే ఉండాలి, సైలెంట్గా, నాకేం తెలియదండి, రైట్? వీళ్ళు మాట్లాడతారు అని మీరు ఇన్నోసెంట్గా ఉంటే పీపుల్ విల్ యాక్సెప్ట్ యూ. డోంట్ యాక్ట్ బట్ బీ ఇన్నోసెంట్. ఓకే, ఐ థింక్ అర్జున్ దిస్ ఇస్ సఫిషియంట్ ఫర్ అవర్ న్యూ గైస్. అందరూ కూడా మండే మార్నింగ్ చాలా బిజీగా ఉంటారు, కానీ 30 minutes మన టైం అయిపోయింది ఆల్రెడీ, 10:33. సో మై డియర్ డిస్ట్రిబ్యూటర్స్, మీరందరూ కూడా ఈ చెప్పిన పాయింట్స్ ని తప్పగా ఫాలో అవుతే you will become not only star, I will tell you, you will become a superstar in this industry. You can see Arjun today, he is earning weekly 2.5 lakh income, just about 1.5 years loplo inta manchi achievement. And Chiranjeevi, Sharath, Sunil, Balaji, Manoj, Daniel, all these people, they are all growing very fast, and all our leaders. So Pawan garu andaru kuda konni perlu, if I don't say it, please don't mind. There is Afreed here, then we have Rupesh. So chala mandi leaders ee team gurinchi cheppalante, in future ఇండస్ వివాలో రికార్డ్ బ్రేకింగ్ టీమ్ అని ఏదైనా ఒక టీం ఉంది అంటే అది డెఫినెట్ గా ఈ టీమ్ గా ఉంటుంది అని నమ్మకం నాకు ఉంది. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ, బికాస్ ఐ బెట్ ఆన్ లీడర్షిప్, అండ్ దిస్ టీమ్, ఈ టీంలో లీడర్షిప్ అనేది ఇట్ ఈస్ అట్ ఇట్స్ బెస్ట్. సో లవ్ యూ ఆల్ మై డియర్ ఇండస్ వివా డిస్ట్రిబ్యూటర్స్. ఎవరైతే స్టార్ ర్యాంక్ వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ రోజు చెప్పిన విషయాలు అన్నిటినీ కూడా కొంచెం మీరు ఫాలో అవ్వండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అట్లీస్ట్ ఇప్పటి నుంచి మీ డ్రెస్ కోడ్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం ఫార్మల్ గా మీరు ఉంటే సేల్స్ క్లోజింగ్ అండ్ సైన్ అప్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో దాన్ని కూడా మీరు తప్పగా చేసుకుంటే మీకు మంచిది, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాడ్ అ ఫంటాస్టిక్ టైమ్ విత్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మరొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని కలుస్తాను, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు అర్జున్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎస్, మీరు చెప్పిన ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్.
డ్రెస్ సెన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ యూ సెడ్. ఎందుకంటే మీరు ఒక చిన్న జాబ్ లో జాయిన్ అయితేనే మనం ఫస్ట్ వెళ్ళి ఫార్మల్ డ్రెస్ కొనుక్కొని ఫార్మల్ షూ, ఫార్మల్ అటైర్, అట్లీస్ట్ ఇన్ నీట్ అండ్ క్లీన్ అటైర్ మనం మెయింటైన్ చేస్తాం. సో మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని మన ఫ్యామిలీకి తెలియాలి. అది ఫస్ట్ మీ డ్రెస్ సెన్స్ లో తెలుస్తుంది. సో మేక్ షూర్ యు ఆర్ వెల్ డ్రెస్డ్ వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ద బిజినెస్. ఆఫ్లైన్ లో మీ ఇష్టం, కానీ ఆన్లైన్ లో సారీ మీరు ఎవరైనా కలవడానికి వెళ్తే మాత్రం డ్రెస్ ఇస్ ఇంపార్టెంట్. యాజ్ ప్రేమ్ సార్ సెడ్, డోంట్ బి అభిమన్యు, బి అర్జున. ఇది ఏకనాయకం కాదు. యు ఆర్ నాట్ అన్ ఏకనాయకం ఇన్ దిస్ బిజినెస్. యాజ్ ప్రేమ్ సార్ ఆల్వేస్ సెడ్, మీరు ఒక్కరే కాదు ఈ బిజినెస్ లో, మీకు టీమ్ ఉంది, పవర్ఫుల్ మెకానిజం మీ వెనకాల ఉంది. లైక్ ఈ రోజున్న రూబీస్, పర్ల్స్, ఎమరాల్డ్స్ అండ్ బ్లాక్ డైమండ్స్, వైబ్రెంట్ వైవై ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్స్ లైక్ ఎ మిషన్ గన్, ఫుల్లీ లోడెడ్ మిషన్ గన్ మీ దగ్గర ఉంది. సో మీరు విఓపి ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్లాక్ డైమండ్స్ వచ్చి విఓపి ఇస్తున్నారు. మీరు ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేదు, సక్సెస్ఫుల్ పీపుల్ వచ్చి ఫాలో అప్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అ బిగ్ మెకానిజం, యూజ్ ద సిస్టమ్. అండ్ లాస్ట్ ప్రేమ్ సార్ ఇంకొక పాయింట్ కూడా మళ్ళీ మెన్షన్ చేశాడు, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టార్ ర్యాంక్. వెరీ క్లోజ్డ్ అసోసియేటివ్ పీపుల్ తో, మన ఫ్రెండ్స్ తో, మన రిలేటివ్స్ తో. ఎందుకంటే దిస్ ఇస్ అ లైఫ్ టైం రిలేషన్షిప్. మనం లైఫ్ టైం ట్రావెల్ చేసేటప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ మనతో పక్కన ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సో అలా మీ ఫస్ట్ ఇనిషియల్ కోర్ టీమ్ ఏదైతే ఉందో, ఏ లెవెల్, బి లెవెల్, యువర్ ఇమీడియట్ స్పాన్సరింగ్, గో విత్ యువర్ క్లోజ్ పీపుల్ సో దట్ ఇట్ విల్ బి ఎ లాంగ్ జర్నీ, ఇట్ విల్ బి హ్యాపీ జర్నీ. సో ఈ రోజు మనకు డానియల్, చిరంజీవి, భానుప్రకాష్, ఆల్ మనోజ్ నాథన్, వీళ్ళందరూ స్కూల్ నుంచి ఫ్రెండ్స్, దే ఆర్ రూబీ ఎగ్జిక్యూటివ్స్. సో ఇమ్మీడియట్లీ ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసి ఈ రోజు ఫ్రెండ్స్ కలిసి సక్సెస్ అవుతున్నారు. అలా మీరు కూడా చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బీ ఇన్నోసెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఎందుకంటే మన ఫ్రెండ్స్ తో రోజు అరే ఏ సినిమా రిలీజ్ అయింది అని అన్ని మామూలు విషయాలు మాట్లాడి సడన్లీ సక్సెస్ గురించి మాట్లాడేటప్పుడు దే విల్ జడ్జ్, నేను చిన్నప్పటి నుంచి జడ్జ్ చేస్తారు. సో అలాంటప్పుడు అరే నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐఎమ్ వెరీ సీరియస్, మై ఫ్రెండ్ హూ ఐ నో హీఈస్ వెరీ సక్సెస్ఫుల్, సో తనని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే తను మాట్లాడతాడు, ఇట్ విల్ బి ఈజీ. సో దట్ ఈస్ వన్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ లో చిన్నప్పటి నుంచి మనం చిన్నపిల్లలా చూసి సడన్లీ మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే మిమ్మల్ని చిన్నపిల్లలానే చూస్తారు. సో దట్ ఈస్ వన్ వండర్ఫుల్ పాయింట్స్. ప్రేమ్ సార్ హాఫ్ అన్ అవర్ టైంలో బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. గైస్, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఈ రోజు మనం ఇచ్చే కమిట్మెంట్ అంటే బై దిస్ వీక్ ఎవ్రీబడి బికమ్ స్టార్స్ అండ్ లెట్ సెలబ్రేట్ ద సక్సెస్ అండ్ బికమ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ ప్రేమ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వీ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. మీరు అన్నట్టు ఖచ్చితంగా విత్ యువర్ సపోర్ట్, విత్ యువర్ మెంటర్షిప్, ఇలాంటి మెంటర్ దొరికిన తర్వాత వాట్ ఈస్ దట్ వీ కెన్ గివ్ ఇట్ బ్యాక్ అంటే ఓన్లీ అవర్ సక్సెస్ అండ్ అవర్ పర్ఫార్మెన్స్. So definitely we will break all the records and we will make all the records to inspire like you to many people. That is what we can do. Thank you very much, sir. Thank you all of you. Have a fantastic week ahead. ఈ రోజే స్టార్ ర్యాంక్ ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ర్యాంక్ కి ప్లాన్ చేసుకోండి. Thank you very much. Bye bye.